హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్. మరి నవచైతన్య కాంపిటీషన్స్ చాలా క్వాలిటీతో కూడినటువంటి ఎగ్జామ్ సిరీసెస్ని అయితే అందిస్తుంది. దీంతో పాటుగా క్విక్ రివిజన్ కోసం యూట్యూబ్లో ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము 7వ తరగతి సోషల్లోని 7వ పాఠమైనటువంటి మొఘల్ సామ్రాజ్యం అనేటువంటి టాపిక్ని ఈరోజు మనం క్విక్ రివిజన్ చేద్దాం. ఓకే, మరి ఎగ్జామ్ సిరీసెస్ గురించి మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు కనెక్ట్ అయ్యి అక్కడ మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, మొఘల్ సామ్రాజ్యం. మరి ఎర్రకోట గురించి చెప్తున్నాడు. మరి స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే రోజు మనకి భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి మరి ఎర్రకోటలోనే ప్రసంగం చేయడం జరుగుతుంది కదా. మరి ఈ ఎర్రకోటను నిర్మించింది ఎవరు అంటే షాజహాన్ దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఎవరు ఇతను అంటే మొఘల్ సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు అన్నమాట. ఓకేనా. మరి మొఘల్ పాలకులు గురించి మనం తెలుసుకుందాము. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య చరిత్ర క్రీస్తు శకం 1526 నుంచి 1857 వరకు కొనసాగింది. వీరి పరిపాలన విషయంలో గట్టి పునాదులని వీళ్ళు వేయడం జరిగింది. అదేవిధంగా మొఘలులు ఒక ఘనమైనటువంటి ఆర్థిక వ్యవస్థని, అదేవిధంగా వాణిజ్యాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఢిల్లీ సుల్తానుల చివరి పాలకుడైనటువంటి ఇబ్రహీం లోడీని, ఓకేనా, క్రీస్తు శకం 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. చివరి వంశమైనటువంటి లోడీ వంశంలో ఎవరు చివరి పాలకుడు? ఇబ్రహీం లోడీ. మరి ఈ ఇబ్రహీం లోడీని 1526లో, చాలా ఇయర్ ఇంపార్టెంట్, మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1526. ఎవరు అంటే బాబర్ అతన్ని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఓకేనా. మరి మనకి రెండవ పానిపట్టు యుద్ధం కూడా వస్తుంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మొఘల్ సామ్రాజ్యం అనేది తూర్పున బెంగాల్ నుండి పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ వరకు, ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన గోల్కొండ వరకు మరి ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది విస్తరించబడింది. మరి చూడండి, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, బాబర్. ఓకేనా. యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో ఈయన చాలా గొప్ప మేధావి. మొదటి పానిపట్టు యుద్ధానంతరం ఈయన ఢిల్లీని, ఆగ్రాలను కూడా ఈయన జయించడం జరిగింది. అదేవిధంగా ఆయన టర్కీ సాహిత్యంలో గొప్ప కవి మరియు ప్రకృతి ప్రేమికుడు. ఓకేనా. నెక్స్ట్ మరి ఈ బాబర్ ఎప్పుడు మరణించినాడు అంటే క్రీస్తు శకం 1530లో మరణించడం జరిగింది. చాలా పాపం కదా. అసలు 1526లో మరి పానిపట్టు యుద్ధం చేస్తే 30లో ఈయన మరణించడం జరిగింది. అంటే కేవలం జస్ట్ ఒక 4 to 5 years ఈయన పరిపాలించడం జరిగింది అంతే కదా. నెక్స్ట్ చూద్దాం. బాబర్ తన తండ్రి వైపు తైమూరు వంశానికి మరియు తల్లి వైపు చెంగీజ్ ఖాన్ వంశానికి సంబంధించినవాడు. మరి మొఘలులు తమను చెంగీజ్ ఖాన్ యొక్క రెండవ కుమారుడైనటువంటి చగయాత్ పేరు మీదుగా చెగతాయిడ్లు అని పిలుచుకోవడానికి వీరు ఇష్టపడేవారనమాట. మరి మొఘల్ అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే మంగోల్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి హుమయూన్ గురించి చూద్దాం. మరి క్రీస్తు శకం 1530 నుంచి 1540 మరియు క్రీస్తు శకం 1555 నుంచి 56 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. మరి మొఘలుల పరిపాలకులలో ఈయన ఎన్నవ వాడు అంటే రెండవ వాడు. ఓకేనా. మరి ఇతను ఎవరంటే బాబర్ యొక్క కుమారుడు మరియు వారసుడు. కానీ సింహాసనం అధిష్ఠించే నాటికి అనుభవం లేకపోవడంతో తన సహోదరుల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వచ్చింది. అదే సమయంలో షేర్షా సూర్ బీహార్ మరియు బెంగాల్లో తన అధికారాన్ని సుస్థిరం చేసుకొని శక్తివంతమైనటువంటి పాలకుడుగా ఎదగడం జరిగిందనమాట. మరి షేర్షా ఏం చేసినాడంటే క్రీస్తు శకం 1539లో చౌసా యుద్ధంలో మరియు క్రీస్తు శకం 1540లో జరిగినటువంటి కనౌజ్ యుద్ధంలో
హుమాయూన్ని ఓడించి ఎక్కడికి తరిమేసినాడంటే ఇరాన్కు తరిమేసినాడు. అయితే ఇరాన్కు తరిమేసినప్పుడు హుమాయూన్కు అక్కడ సఫావిద్ షా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సహాయం తీసుకొని అతని సహకారంతో ఏం చేసినాడంటే తిరిగి మళ్ళా 1555లో ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఆయన దురదృష్టవశాత్తు 1556లోనే హుమాయూన్ మరణించడం జరిగింది. మరి ఇక్కడ షేర్షా కూడా పరిపాలించినాడు అంటున్నాం కదా. షేర్షా గురించి కొన్ని విషయాలు చూద్దాం. మరి షేర్షా అనేటువంటి వ్యక్తి 1540 నుంచి 45 వరకు పరిపాలించాడు. ఈయన ఎవరు అంటే ఆఫ్ఘన్ నాయకుడు. అతడు స్వశక్తితో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తి. మరి హుమాయూన్ను ఎన్నిసార్లు ఓడించాడంటే 2 సార్లు ఓడించి సూర్ రాజవంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి షేర్షా అనమాట. తర్వాత ఢిల్లీపై నియంత్రణ సాధించిన తర్వాత అతడు అనేక ఇతర ముఖ్యమైన యుద్ధాలలో కూడా ఆయన విజయం సాధించడం జరిగింది. మరి తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాల్ మరియు మాల్వా వరకు ఈయన విస్తరించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇతను గొప్ప యుద్ధవీరుడే కాకుండా పరిపాలనా దక్షకుడు కూడా. 5 సంవత్సరాల పరిపాలనలో భూమి శిస్తు పద్ధతి, నూతన ద్రవ్య విధానము, తపాలా సేవలు వంటి అనేక సంస్కరణలను కూడా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్రీస్తు శకం 1545లో ఫిరంగి పేలుడు కారణంగా ఇతడు మరణించడం జరిగింది. ఓకేనా. మరి షేర్షా తర్వాతి వారసులు అసమర్థత కారణంగా హుమాయూన్ను క్రీస్తు శకం 1555లో ఢిల్లీని తిరిగి హుమాయూన్ స్వాధీనం చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దాం. బట్ హుమాయూన్ అయిపోయిన తర్వాత అసలైన పాలన అనేది స్టార్ట్ అవుతుంది. అదే ఎవరు అంటే హుమాయూన్ కొడుకు అయినటువంటి అక్బర్ యొక్క పాలన స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి 1555 నుంచి 1605 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. మరి ఈయన తండ్రి హుమాయూన్ మరణించే నాటికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం 13 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి కదా. మరి చాలా చిన్నవారు కాబట్టి ఈయనకు బైరంగ్ ఖాన్, ఈయన ఎవరు అంటే అక్బర్ యొక్క సంరక్షకుడు అనమాట. బైరంగ్ ఖాన్ మరి అక్బర్ని బాగా ఏమంటారు తర్ఫీదు ఇచ్చినాడనమాట. రాజ్య పరిపాలన ఎలా చేయాలి, ప్రజలతో ఎలా ఉండాలి అని చాలా విషయాలు ఈయన నేర్పడం జరిగిందనమాట. చిన్నప్పటి నుంచే ఆయనకు నేర్పిస్తూ ఆయనను వెనకలుండి ఈయనను ప్రోత్సహిస్తూ ఉన్నాడనమాట. మరి ఆ టైంలోనే బెంగాల్ ప్రధానమంత్రి అయినటువంటి హేము ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. మరి అయితే 1556లో జరిగిన 2వ పానిపట్టు యుద్ధంలో అక్బర్ చేతిలో ఓడిపోయి వధింపబడ్డాడు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 2వ పానిపట్టు యుద్ధం తర్వాత అక్బర్ ఢిల్లీ మరియు ఆగ్రాలో తన అధికారాన్ని సుస్థిరపరుచుకున్నాడు. అంతేకాకుండా రాజపుత్ర రాజ్యాలైన చునార్, మాల్వా, గోండ్వానాలను తన రాజ్యానికి జోడించాడు. తరువాత బికనీర్, జైసల్మీర్, జోధ్పూర్ను కూడా జయించడం జరిగింది. నిజాయితీ మరియు ధైర్య సాహసాలు కలిగిన రాజపుత్ర రాజులతో మంచి సంబంధాలను కొనసాగించాడు. అదేవిధంగా జైపూర్ యువరాణి అయినటువంటి జోధాబాయిని అక్బర్ మరి వివాహం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. అక్బర్ రాజపుత్రులను ఉన్నత పదవుల్లో నియమించడం జరిగింది. వారిలో రాజా మాన్సింగ్, రాజా తోడర్మల్, రాజ్ భగవాన్ దాస్ వంటి వారు చెప్పదగిన వారు. మరి మేవాడ్ పాలకుడైన మహారాణా ప్రతాప్ తన జీవిత కాలం అక్బర్ అధికారాన్ని అంగీకరించకుండా పోరాటం సాగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే మరి మహారాణా ప్రతాప్. ఓకేనా. మరి చూడండి, అక్బర్ యొక్క సన్నిహితుడు ఎవరంటే రాజా బీర్బల్. మనం జనరల్గా చదువుతాం అక్బర్ అంటేనే మనకు బీర్బల్ గుర్తొస్తాడు కదా. అక్బర్ బీర్బల్ కథలు అని చెప్పేసి మనం చాలా వినింటాం. మరి అక్బర్ ఆస్థానంలో బీర్బల్ గొప్ప గాయకుడు మరియు కవి. మరి అక్బర్ అతని వల్ల ఎక్కువ ప్రభావితం అవ్వడం జరిగింది. నెక్స్ట్ అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ. ఓకేనా. కాబట్టి అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ ఎవరు అంటే మనకి చాంద్ బీబీ. నెక్స్ట్ చూడండి, జహంగీర్ వచ్చేసి క్రీస్తు శకం 1605 నుంచి 1627 వరకు పరిపాలించడం జరిగింది. మరి ఈయన ఎవరు అంటే అక్బర్ వారసుడైనటువంటి జహంగీర్ని మనం ఏమని పిలుస్తాం, ప్రపంచ విజేత అనేటువంటి బిరుదుతో మరి ఈయన సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. మరి
తన తండ్రి ప్రవేశపెట్టిన సాంప్రదాయాలను ఈయన కూడా కొనసాగించినాడు. మరి రాజపుత్రులతో కూడా మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించడం జరిగింది. అదేవిధంగా తన రాజ్య ఆర్థిక అభివృద్ధి కోసం స్థానిక వ్యాపార మరియు వాణిజ్య పనులను ప్రవేశపెట్టడం జరిగింది. ఈయనకు పక్షులు, మొక్కలు, జంతువులను గాఢంగా పరిశీలించి వాటి సంబంధితమైనటువంటి విలువైన అంశాలను సాధికారికంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనకి జహంగీర్ అనమాట. ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి. ప్రధానంగా ఈయనకు పక్షులంటే అమితమైన ప్రేమ. అదేవిధంగా ఆయన గొప్ప చిత్రకారుడు. మరి తన పాలన చివరి కాలంలో అనారోగ్యానికి గురి కావడం మరియు అతని భార్య అయినటువంటి నూర్జహాన్ పరిపాలనా వ్యవహారాలను చూసుకోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షాజహాన్, చాలా ఇంపార్టెంట్. షాజహాన్ చూద్దాం. మరి క్రీస్తు శకం 1628 నుంచి 1658 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. ఈయన ఎవరంటే మరి జహంగీర్ యొక్క కుమారుడు. ఇతనిని ఖుర్రం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇతని పాలనలో మొఘల్ సామ్రాజ్యం సాంస్కృతిక వైభవంలో ఉన్న ఉన్నత స్థాయికి ఇది చేరడం జరిగింది. ఇతని పాలనా కాలంలో నిర్మించిన గొప్ప స్మారక కట్టడాలు కూడా బాగా గుర్తుండిపోయాయి. మరి ముఖ్యంగా ఏవేవి అంటే ఆగ్రాలోని తాజ్మహల్, ఢిల్లీలోని జామీ మసీద్ మరియు ఎర్రకోట. అతని పాలనా కాలంలో దక్కన్ రాజ్యాలైన బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్లను కూడా ఈయన జయించడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి క్రీస్తు శకం 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వంపై వివాదం ఏర్పడడం జరిగింది. చివరకు ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఔరంగజేబు గురించి మనము చూద్దాము. మరి ఔరంగజేబు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించాడంటే క్రీస్తు శకం 1658 నుంచి 1707 వరకు ఈయన పరిపాలించడం జరిగిందనమాట. ఈయన ఎవరు అంటే మరి షాజహాన్ యొక్క చిన్న కుమారుడు. అదేవిధంగా ముస్లిం మతాచారాల పట్ల శ్రద్ధ, భక్తులు కలిగి ఉండి ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు. తర్వాత భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ టోపీలు కుట్టడం ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో తన సొంత ఖర్చులను భరించేవాడు. పరమత సహనం పాటించకపోవడం వలన అస్సాం, రాజస్థాన్, పంజాబ్, డెక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లను ఈయన ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. తర్వాత గురుతేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగు వారు ఈయన మీద తిరుగుబాట్లు చేయడం జరిగింది. మరి వీరిలో శివాజీ వచ్చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడంలో ఈయన విజయవంతం అయినాడు. నెక్స్ట్ శివాజీ మరణం తర్వాత ఔరంగజేబు దక్కన్పై దండెత్తడం జరిగింది. మరి 1685లో బీజాపూర్ను, 1687లో గోల్కొండను ఈయన జయించడం జరిగింది. మరి అతని మరణం తర్వాత అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం అనేది జరగడం మనము అబ్జర్వ్ చేస్తాం. ఓకే. మరి నెక్స్ట్ చూడండి. ఇక్కడ మరి మొఘల్ పాలనలో ఉన్నటువంటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవనం అనేది ఎలా ఉంది అనేది చూద్దాం. మరి మొఘలులది కేంద్రీకృత పరిపాలన. చక్రవర్తి అన్ని అధికారాలు ఉండేవి. అతనికి పరిపాలనలో మంత్రి మండలి అనేది సహాయపడేది. నెక్స్ట్ బాబర్ మరియు హుమయూన్ పరిపాలనపై తక్కువ ప్రభావాన్ని చూపారు. ఎందుకంటే వారు ఎక్కువ కాలం పాటించలేదు కాబట్టి వాళ్ళ యొక్క పాత్ర అనేది కొంచెం తక్కువే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్బర్ అనేక పరిపాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అతను తన విస్తారమైన సామ్రాజ్యాన్ని అనేక సుబాబాలుగా విభజించి మరియు ప్రతి సుబాకు సుబేదారును నియమించడం జరిగింది. సుబాలు అనేవి ఏంటి అంటే మొఘల్ సామ్రాజ్యంలోని రాష్ట్రాలు. ఓకేనా. అక్బర్ తన రాజ్యాన్ని 15 సుబాలుగా విభజించాడు. సుబాలను సర్కారులుగా విభజించడం జరిగింది. మరి సర్కారులనేమో పరగణాలుగా విభజించడం జరిగింది. ఈ విధానాన్ని ఆ తర్వాత మొఘల్ రాజులు కూడా కొనసాగించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అక్బరు భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారం పన్ను నిర్ణయించే వ్యవసాయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మరి భూమిని 4 రకాలుగా విభజించి 1/3 వంతు పంటను పన్నుగా తీసుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్ అక్బర్ పాలనలో షేర్షా పరిపాలన ముద్ర కొంతవరకు ఉండేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మున్సబ్దారీ వ్యవస్థ అంటున్నాం.
సైనిక విధానంలో అక్బర్ మున్సబ్దారీ వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. మరి మున్సబ్దార్ అనే పదము ఎక్కడి నుంచి వచ్చిందంటే మున్సబ్ కలిగిన వ్యక్తిని సూచిస్తుంది. మరి మున్సబ్ అంటే ఏంటి అంటే హోదా లేదా ర్యాంకు అని అర్థము. ఇది ర్యాంక్, జీతాలు, సైనిక బాధ్యతలు నిర్ధారించడానికి మొఘలులు ఉపయోగించినటువంటి గ్రేడింగ్ పద్ధతి. 10 నుండి 10,000 మంది సైనికులు కలిగిన వివిధ స్థాయిల మున్సబ్దార్లు ఉండేవాళ్ళు. మరి ఇతర పాలకులతో మొఘలుల యొక్క సంబంధాలు ఎలా ఉండేవి అంటే మొఘలులు తమకు విధేయత చూపని పాలకులపై దాడి చేసేవారు. అదేవిధంగా వీరు దౌత్యంలో భాగంగా రాజపుత్ర స్త్రీలను వివాహం చేసుకున్నారు. వారి ఆస్థానంలో రాజపుత్రులకు ఉన్నత పదవులను వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత రాజపుత్రులలోని సిసోడియా వంశస్థులు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదు. అయితే అక్బర్ కాలంలో రాజపుత్రులు, సిక్కులు, ఇతర పరిపాలకులతో ఉన్న సంబంధాలు షాజహాన్ కాలం నుంచి క్షీణించడం ప్రారంభమైంది. అదే ఔరంగజేబు కాలంకి వచ్చే లోపల ఆ సంబంధాలు అనేవి అత్యంత క్షీణ దశకు చేరాయి. ఇతని కాలంలో సామ్రాజ్యంలోని అన్ని భాగాలలో తిరుగుబాట్లు అనేవి జరిగాయి. ఔరంగజేబు మరణాంతరము సామ్రాజ్యం అనేది విచ్ఛిన్నం అవ్వడం జరిగింది. మరి వీళ్ళ యొక్క సాంఘిక జీవన విధానం చూస్తే వీళ్ళు మతం వచ్చేసి మొఘలులు సున్నీ మతస్థులు. అక్బర్ పరమత సహనాన్ని పాటించడం జరిగింది. హిందువులపై విధించే జిజియా పన్ను మరియు యాత్రికుల పన్నును ఈయన రద్దు చేయడం జరిగింది. తర్వాత ఏవైనా మతపరమైనటువంటి వేడుకలు ఉంటే వాటిని బహిరంగంగా జరుపుకునేందుకు అనుమతి కూడా ఇచ్చేవాళ్ళు అనమాట అక్బర్ కాలంలో. తర్వాత సమాజంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు. ఆనాటి సమాజంలో హిందువులు, ముస్లింలు మాత్రమే కాకుండా జైనులు, బౌద్ధులు, సిక్కులు మరియు పార్సీలు కూడా ఉండేవారు. మరి ఔరంగజేబ్ పరిపాలనకు వచ్చేలోపు షరియత్ లేదా ఇస్లాం సిద్ధాంతాలను అనుసరించి ప్రజల నైతిక జీవనాన్ని పరిశీలించడానికి ముతావాసిబ్ అనే మతాధికారులను ఈయన నియమించడం జరిగింది. తర్వాత జిజియా పన్ను అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ముస్లిమేతరులు వారి మతాచారాలను పాటించడానికి, సైన్యంలో చేరకుండా మినహాయింపు పొందడానికి ముస్లిం పాలకులకు చెల్లించేటువంటి పన్నుని ఏమంటామంటే జిజియా పన్ను అంటాం. ఓకేనా. మరి దీన్ని మొదటిగా ఎవరు ప్రవేశపెట్టారంటే బానిస వంశ స్థాపకుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ దీనిని మొదటగా ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి యాత్రికుల పన్ను. ఇది ఏంటి అంటే ముస్లిం చక్రవర్తులు మతపరమైన లేదా పవిత్రమైన ప్రదేశానికి ప్రయాణం చేయడానికి హిందువులపై విధించేటువంటి పన్నుని ఏమంటామంటే యాత్రికుల పన్ను అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మీకు తెలుసా అని ఒక పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. చూడండి, అక్బరు క్రీస్తు శకం 1575లో ఫతేపూర్ సిక్రీ వద్ద ఇబాదత్ ఖానా అనేటువంటి ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. ఇది ప్రీవియస్ టెట్ బిట్టమా. ఇబాదత్ ఖానా అనేటువంటిది ఎవరు నిర్మించారు అంటే మనకి అక్బర్. మరి 1582లో దీన్ ఈ ఇలాహీ అనే నూతన మతాన్ని ఈయన ప్రకటించడం జరిగింది. ఇలాహీ అంటే ఏంటి అంటే అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అని అర్థము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది విభిన్న మతాల మధ్య శాంతియుత సమన్వయ సంబంధాలను తెలియజేస్తుంది. దీన్ ఈ ఇలాహీ మతంలో 18 మంది మాత్రమే చేరడం జరిగిందనమాట. ఇది ఆస్థాన మతంగానే మిగిలిపోయింది. ఓకే. నెక్స్ట్ మరి ఆర్థిక జీవనం, వీళ్ళ యొక్క ఆర్థిక జీవనం ఎలా ఉండేది. మొఘల్ సామ్రాజ్యంలో భారతీయ ఆర్థిక వ్యవస్థ సుసంపన్నమైనది. వాణిజ్యం, వ్యవసాయం కూడా అభివృద్ధి చెందింది. వ్యవసాయం ప్రజల ముఖ్య వృత్తి. విస్తృతమైన రహదారి వ్యవస్థను నిర్మించడం, దేశమంతా ఒకే రకమైన కరెన్సీని సృష్టించడం మరియు దేశం యొక్క సమగ్రతకు మొఘలుల బాధ్యత వహించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రజా పనుల విభాగం ఈ సామ్రాజ్యంలో విస్తృతమైన రహదారి వ్యవస్థను రూపొందించింది. ప్రజా పనుల విభాగం సామ్రాజ్యం అంతటా పట్టణాలను మరియు నగరాలను కలిపే రహదారులను రూపకల్పన చేసి నిర్మించి వాటిని నిర్వహించడం జరిగింది. వాణిజ్యం విస్తరించడానికి కూడా ఇది ఒక కారణం. వ్యవసాయ పన్ను ద్వారా వచ్చే ఆదాయం ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉండేది. మరి వీళ్ళ పాలనలో ఉన్నటువంటి నాణాలు ఏవి అంటే సూర్ వంశానికి చెందిన షేర్షా సూర్ తన స్వల్ప పాలనలో ప్రవేశపెట్టిన రూపాయి, ఇది వెండి నాణం అనమాట. దామ్ అనేది ఏది అంటే రాగి నాణాలను మొఘలులు కొనసాగించడం జరిగింది. అక్బర్ కాలంలోనే దామ్ అనే నాణ్యం అత్యంత సాధారణ నాణ్యంగా చెలామణిలో ఉండింది.
నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క వ్యవసాయం సంబంధించినటువంటి అంశాలు చూస్తే మొఘలుల పాలనలో భారత వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. గోధుమ, వరి, బార్లీ వంటి ఆహార పంటలతో పాటు నగదు పంటలైన పత్తి, గంజాయి, నీలిమందు కూడా పండించడం జరిగింది. వ్యాపార పంటలైనటువంటి మొక్కజొన్న, పొగాకు పంటలను భారతీయ రైతులు విస్తృతంగా పండించడం ప్రారంభించారు. ఓకే. నెక్స్ట్ జప్త్ అని పిలుస్తున్నాం. జప్త్ అంటే ఏంటి అంటే మొఘలు వ్యవస్థలో చెప్పుకోదగిన అక్బర్ కాలం నాటి రెవెన్యూ పాలన. ఇది అతని ప్రముఖ రెవెన్యూ మంత్రి అయినటువంటి రాజా తోడర్మల్ పర్యవేక్షణలో బాగా అభివృద్ధి చేయబడింది. రైతులకు అనుకూలంగా, రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేసి అమలు చేయడానికి అక్బర్కు ఎన్ని దశాబ్దాల కాలం పట్టిందంట? 2 దశాబ్దాల కాలం పట్టింది. ఓకేనా. మరి నెక్స్ట్ చూడండి. అక్బర్ క్రీస్తు శకం 1580లో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి, ధరల హెచ్చుతగ్గులు, స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించడం జరిగింది. వివిధ పంటలు, వాటి ధరలు సగటును లెక్కకట్టి ఉత్పత్తిలో 1/3 వంతు నుండి సగం వరకు శిస్తుగా నిర్ణయించడం జరిగింది. ఈ శిస్తును దామ్లలో చెల్లించాలి. ఈ రకమైనటువంటి విధానాన్ని ఏమంటామంటే జబ్త్ పద్ధతి అని పిలవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మరి వాళ్ళ యొక్క కళలు, వాస్తుశిల్పం గురించి చూస్తే కొత్త వాస్తుశిల్పంలో కొత్త సాంప్రదాయాన్ని వీళ్ళు ప్రారంభించడం జరిగింది. స్మారక చిహ్నాలు ఎత్తైన స్తంభాలపై నిర్మించబడ్డాయి. కట్టడాలలో పాలరాయిని ఎక్కువగా ఉపయోగించారు. నీరు ప్రవహించే ఫౌంటైన్లను విస్తృతంగా నిర్మించారు. పాలరాళ్లతో పాటు భవనాలను అలంకరించడానికి అపురూపమైన రంగురాళ్లను కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మరి ఫతేపూర్ సిక్రీ. ఇది చిత్తూర్ మరియు రణతంబోర్ మీద సైనిక విజయాల తరువాత అక్బర్ తన మత గురువైనటువంటి షేక్ సలీం చిస్తీ గౌరవార్థం రాజధానిని ఆగ్రా నుండి సిక్రీకి మార్చాలనుకున్నాడు. అందుకోసం ప్రణాళికాబద్ధమైనటువంటి నగరాన్ని నిర్మించాడు. ఆ నగరమే ఏది అంటే ఫతేబాద్ అనేసి ఆ నగరానికి పేరు పెట్టడం జరిగింది. ఫతేబాద్ అంటే ఏంటంటే ఫతే అంటే విజయం అని అర్థం. తర్వాత కాలంలో ఇది ఫతేపూర్ సిక్రీగా పిలువబడింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో మొఘలుల నిర్మాణాలలో ఇప్పటికీ మిగిలి ఉన్న కట్టడాల్లో ఫతేపూర్ సిక్రీ అనేది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి బులంద్ దర్వాజ్. ఇది వచ్చేసి మరి ఎవరు నిర్మించారు అంటే అక్బర్ దీన్ని నిర్మించడం జరిగింది. మరి దేనికి గుర్తుగా దీన్ని నిర్మించారు అంటే గుజరాత్ విజయాలకు జ్ఞాపకార్థంగా బులంద్ దర్వాజ్ను ఎత్తైన వంపులతో నిర్మించాడు. ఇది ఫతేపూర్ సిక్రీలోని అతి ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాలలో ఒకటి. మరి ఫతేపూర్ సిక్రీలోని పంచమహల్ అనేటువంటి మరొక 5 అంతస్తుల భవనం అనేది కూడా నిర్మించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఎర్రకోట. మరి ఎవరు దీన్ని నిర్మించారు అంటే షాజహాన్ రాజధాని అయినటువంటి షాజహానాబాద్లో రాజకుటుంబం నివసించే అంతఃపుర భవనంగా ఎర్రకోట అనేది నిర్మించబడింది. మరి ఎర్రకోట షాజహాన్ కాలం నాటి మొఘలుల సృజనాత్మకత నిర్మాణ శైలికి మరి ఒక నిదర్శనంగా ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి. ఇది దివాన్ ఈ ఖాస్, మోతీ మసీదు, హయత్ బక్ష్ బాగ్ మరియు రంగమహల్ వంటి ఇతర ముఖ్యమైన నిర్మాణాలను కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మరి తాజ్ మహల్. మరి తాజ్ మహల్ వచ్చేసి పాలరాతితో కట్టబడినటువంటి సమాధి. ఇది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నందు ఆగ్రాలో ఉంది. దీనిని షాజహాన్ తన భార్య అయినటువంటి ముంతాజ్ ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. తాజ్మహల్ మొఘలుల వాస్తు శిల్పానికి చక్కటి ఉదాహరణ. మరి తాజ్మహల్ అంటే మనకు తెలుసు 7 వింతలు, ప్రపంచంలోని 7 వింతలలో ఒకటిగా పేరు పొందింది. తాజ్మహల్ మొఘలుల యొక్క ఆభరణంగా విస్తృతంగా గుర్తించబడింది మరియు ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటిగా కీర్తింపబడమే కాకుండా మొఘలుల కళా వైభవంలో కలికితురాయి వంటిదిగా గుర్తింపు పొందింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క సంస్కృతి. మరి భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి తొలి ఆధునిక భారతదేశ చరిత్రలో మొఘల్ సామ్రాజ్య పాత్ర చాలా కీలకమైనది. మరి పర్షియన్ కళా సాహిత్యాలు భారతీయ కళతో సమ్మిళితం కావడం, మొఘలుల దుస్తులు, ఆభరణాలు, వస్త్రధారణలు బాగా అభివృద్ధి జరిగింది. అదేవిధంగా మస్లిన్, సిల్క్, వెల్వెట్ మొదలగు గొప్పగా అలంకరించబడిన వస్త్రాల వినియోగం అనేది జరిగింది.
తర్వాత మొఘలు భారతీయ కట్టడాల అభివృద్ధి మరియు ఉన్నతీకరణ అనేది జరిగింది. యువకులకు ఖురాన్, ఫత్వా ఈ ఆలంగిరి మొదలైన ఇస్లామిక్ చట్టాలను స్వదేశీ భాషలలో బోధించడానికి మక్తాబ్ పాఠశాలను నిర్మించడం జరిగింది. మరి వీళ్ళ యొక్క సాహిత్యం చూస్తే పర్షియన్ భాష అత్యున్నతమైన మరియు అధికార భాషగా చెలామణి అయింది. బాబర్ వచ్చేసి బాబర్ నామాను రచించడం జరిగింది. అబుల్ ఫజల్ అక్బర్ పాలనా కాలంలోని గొప్ప పండితుడు. అతను అయిన్ ఈ అక్బరీ, అక్బరీ నామా అనే గ్రంథాలను రచించాడు. తుజుక్ ఈ జహంగీర్ లేదా జహంగీర్ నామా అనేది జహంగీర్ గారి యొక్క ఆత్మకథ. దీన్ని ఎవరు రాశారు అంటే జహంగీరే రాసుకున్నాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, షాజహాన్ కొడుకు దారాషికో భగవద్గీత, మహాభారత కథలను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ప్రముఖ హిందీ కవి అయినటువంటి తులసీదాస్ ఒక్క నిమిషం. ఓకే. ప్రముఖ హిందీ కవి అయినటువంటి తులసీదాస్ అక్బర్ నామాను అందుకుంటున్న అక్బర్ రామాయణాన్ని రామచరిత్ మానస్ అనేటువంటి పేరుతో హిందీలోకి రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క చిత్రకళ. మరి మినియేచర్ చిత్రకళగా పిలువబడే ఒక ఆధునిక కళాశైలి ప్రారంభమైంది. జహంగీర్ పోషణలో ఈ చిత్రకళ అత్యున్నత స్థాయికి చేరుకుంది. నెమలి నీలం, భారతులు ఉపయోగించేటువంటి ఎరుపు రంగులు మొఘల్ చిత్రాల్లో కొత్తగా చేర్చబడడం జరిగింది. నెక్స్ట్ వీళ్ళ యొక్క సంగీతం. బాబర్, హుమయూన్లు సంగీతాన్ని ప్రోత్సహించారు, కానీ ఇది అక్బర్ కాలంలో ఉన్నత స్థితిని పొందింది. ఔరంగజేబు అన్ని సంగీత కార్యక్రమాలను నిషేధించడం జరిగింది. అక్బర్ ఆస్థానంలో 36 మంది సంగీత కళాకారులు ఉన్నట్లు అబుల్ ఫజల్ పేర్కొనడం జరిగింది. వారిలో తాన్సేన్, తర్వాత బాజ్ బహదూర్ ప్రసిద్ధులు. ఓకే. నెక్స్ట్ చూడండి, అక్బర్ తన స్వయంగా నగారాని బాగా వాయించేవాడు. తాన్సేన్ అక్బర్ నవరత్నాలలో ఒకడు. అతడు తన సంగీతంతో అద్భుతాలను సృష్టించేవాడు. మొగమల్హర్ రాగంతో వర్షాన్ని, దీపక్ రాగంతో అగ్నిని సృష్టించేవాడని ప్రతీతి. ప్రస్తుత హిందుస్థానీ సంగీతంలో ఈ శైలులు మనకు కనిపిస్తాయి. ఓకేనా. మరి మొఘల్ సామ్రాజ్యం ఎలా పతనం అయ్యింది అంటే, మొఘల్ సామ్రాజ్య పతనం షాజహాన్తో ప్రారంభమై ఔరంగజేబుతో ముగిసింది. మరి ఔరంగజేబు అనంతరం ఏమైందంటే చాలా వేగంగా మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైంది. దానికి గల కారణాలు ఏంటి అంటే, ఔరంగజేబు యొక్క అనుమాన స్వభావము తన కుమారులను కానీ అధికారులను కానీ సమర్థులుగా ఎదగడానికి అవకాశం ఇవ్వలేదు. అతని మత మౌఢ్యం కారణంగా జాట్లు, సత్నామీలు, సిక్కులు తిరుగుబాటు చేశారు. తర్వాత రాజపుత్రులు మరాఠాలతో శత్రుత్వం అతని సామ్రాజ్యానికి శాపంగా మారడం జరిగింది. ఓకే. తర్వాత ఔరంగజేబు యొక్క వారసులు అసమర్థులు. వారిలో చాలామంది విలాస జీవితానికి అలవాటు పడడం జరిగింది. తర్వాత చాలామంది అధికారులు అవినీతి పరులు అయ్యారు. సింహాసనం కోసం కుమారుల మధ్య జరిగిన వారసత్వ యుద్ధాలు పరిపాలనను బలహీనపరిచాయి. షాజహాన్, ఔరంగజేబులు దక్కన్ విధానం సామ్రాజ్యాన్ని మరింత బలహీనపరిచింది. నెక్స్ట్ అహ్మద్ షా, నాదిర్ షా దండయాత్రలు, మున్సబ్దారుల తిరుగుబాట్లు ఈ పతనానికి కారణమయ్యాయి. మరి 1526లో బాబర్ స్థాపించినటువంటి మొఘల్ సామ్రాజ్యము 1857లో మరి బహదూర్ షా రెండు కాలంలో పతనం అవ్వడం జరిగింది. మరి మొఘల్ సామ్రాజ్యం యొక్క పరిపాలన కాలంలోనే మరొక సమకాలీన రాజ్యాంగం ఉంది. సమకాలీన రాజ్యం అనేది ఉంది. అది ఏంటి అంటే మనకు మరాఠాలు. ఓకేనా. మరి చూద్దాం వాళ్ళ గురించి. ఆఫ్ఘన్లు, రాజపుత్రులు, మరాఠాలు, బహమనీ రాజులు మొఘలుల సమకాలీకులు. వారి మొఘలు పాలకులను వ్యతిరేకించి వారితో పోరాడారు. కాలక్రమంలో ఈ పరిపాలకులు అందరూ మొఘలులతో పోరాడినప్పటికీ పూర్తిగా విజయాన్ని సాధించలేకపోయారు. కానీ మరాఠా పాలకుడైనటువంటి శివాజీ మొఘలుల విస్తరణను నిరోధించి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. మరి చూడండి, ఛత్రపతి శివాజీ అంటాం కదా, మహారాష్ట్ర రాజ్యం. ఓకే. మరి ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే కేవలం 1674 నుంచి 80 కదా. కేవలం ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు.
కానీ ఆయన పేరు ఎలా మారుమ్రోగిపోతుంది. నేటికి ఆయన లేకపోయినా మనం ప్రతి ఒక్కరు శివాజీ అంటేనే ఛత్రపతి శివాజీ అని చెప్తాం కదా! అంటే ఆయన ఎంతగా రాజ్యాన్ని మరి డెవలప్ చేయడానికి కష్టపడినాడనేది మనకు అర్థమైపోతదనమాట. మరి చూడండి, ఉత్తర భారతదేశంలో మొఘలుల అధికారం ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రులు మొఘలులకు వ్యతిరేకంగా ఎడతెగని పోరాటం చేశారు. మరాఠా రాజ్య స్థాపకుడు ఎవరు అంటే మనకి శివాజీ. మరి శివాజీ పూణే సమీపంలోని శివనేరి కోటలో జన్మించడం జరిగింది. మరి అతని తండ్రి ఎవరు అంటే షాజీ భోంస్లే. మరి ఇతను ఏమి అంటే బీజాపూర్ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నత పదవిలో ఉండేవాడనమాట ఆయన తండ్రి. మరి తన తల్లి వచ్చేసి జిజియాబాయి సంరక్షణలో పెరగడం జరిగింది. మరి ఇతను ఎవరి బోధనలకు బాగా ప్రభావితమైనాడు అంటే సమర్థ రామదాసు మరియు ఇతర మహారాష్ట్ర సాధువుల బోధనలకు ప్రభావితుడైనాడు. దాదాజీ కొండదేవ్, తానాజీ మాల్ సురే వద్ద యుద్ధ విద్యలను ఈయన అభ్యసించడం జరిగింది. తర్వాత మరాఠా వీరులతోనూ, మావలి అనే పశ్చిమ కనుమలలో నివసించే కొండ జాతి తెగ ప్రజలతో సైన్యాన్ని తయారు చేసినాడనమాట. మరి ఈయన యొక్క రాజ విస్తరణ చూడండి. శివాజీ తన 19వ ఏట బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ ఆదిల్ షా ఆధీనంలోని తోరణ దుర్గంను ఈయన జయించడం జరిగింది. తర్వాత రాయ్‌గఢ్, సింహగఢ్, ప్రతాప్‌గఢ్‌లను కూడా ఒక్కొక్కటిగా ఆయన జయించడం జరిగింది. ఓకే. మరి చూడండి, కోపగ్రస్తుడైనటువంటి బీజాపూర్ సుల్తాన్ శివాజీని అణిచివేయడానికి తన సేనాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్‌ను పంపించడం జరిగింది. అయితే అఫ్జల్ ఖాను మోసంతో శివాజీని చంపాలనుకుంటాడు. సంధి చేసుకునేటువంటి షాకుతో వస్తాడు ఫస్ట్. కానీ ఏం చేస్తాడు, అతన్ని చంపాలనేటువంటి ప్లాన్ లోపల ఉంటదనమాట. బట్ దీన్ని ఊహించినటువంటి శివాజీ ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి వ్యాఘ్ర నఖ అంటే పులి గోళ్ళ లాంటి నిర్మాణం దాన్ని తీసుకొని ఏం చేశాడంటే అఫ్జల్ ఖాన్‌ని అక్కడే చంపేస్తాడనమాట. ఓకేనా. నెక్స్ట్ మరి చూడండి, శివాజీ ఈ విజయాలను గ్రహించిన ఔరంగజేబు అతనిని అణచివేయడానికి తన సేనాధిపతి అయినటువంటి ఫయిస్తా ఖాన్‌ను దక్కన్‌కు పంపిస్తాడు. కానీ ఏం చేస్తాడంటే శివాజీ షయిస్తా ఖాన్‌ను ఓడిస్తాడు. దీంతో మన ఔరంగజేబుకి ఏమైతదంటే ఈగో హర్ట్ అయితదనమాట. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాడంటే రాజా జైసింగ్ నాయకత్వంలో ఒక పెద్ద సైన్యాన్ని శివాజీ పైకి మళ్ళీ పంపిస్తారనమాట. అప్పుడు జైసింగ్ శివాజీని ఓడించి కొన్ని కోటలను స్వాధీనపరుచుకున్నాడు. చివరికి ఔరంగజేబుతో సంధి చేసుకోవడానికి శివాజీని ఆహ్వానించి ఏం చేస్తారంటే ఆగ్రా జైలులో అతన్ని బందీ చేస్తారన్నమాట. అయితే ఏం చేస్తాడంటే శివాజీ ఆగ్రా జైలు నుంచి కూడా తప్పించుకొని తన రాజధానికి చేరుకుంటాడు. ఆ తర్వాత తాను కోల్పోయిన కోటలన్నింటినీ మొఘలుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. అతడు సూరత్‌పై దండెత్తి దానిని కొల్లగొట్టడం జరిగింది. మరి శివాజీ యొక్క పట్టాభిషేకం. రాయ్‌గఢ్‌లో శివాజీకి ఛత్రపతి అనేటువంటి బిరుదు ఇవ్వబడింది. మరియు విలాసవంతమైన వేడుకలో మరాఠాల రాజుగా పట్టాభిషేకం చేయడం జరిగింది. పట్టాభిషేకం జరిగిన వెంటనే శివాజీ జింజి, వెల్లూరు మరియు మైసూరు ప్రావిన్స్‌లలో అధిక ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. మరియు భారీ కుప్పంని కూడా ఈయన అందుకోవడం జరిగింది. అయితే శివాజీ యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల అతను ఎక్కువ కాలం జీవించలేదు. దానితో మరాఠాల యొక్క వైభవాన్ని ఈయన చూడలేకపోయాడు. ఓకే. మరి శివాజీ యొక్క పరిపాలన ఎలా ఉండేది? శివాజీ హిందూ మతస్థుడైనప్పటికీ పరమత సహనాన్ని అంటే ఇతర మతాలను కూడా గౌరవించేవాడనమాట. తర్వాత స్త్రీలను, ఇతర మత గ్రంథాలను గౌరవించవలసిందిగా తన సైన్యాన్ని ఈయన ఆదేశించాడు. అతడు ఎక్కువ విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఎంతో తెలివితేటలు, పరిపాలనా సామర్థ్యాలు, యుద్ధ వ్యూహాలలో నేర్పరి. తన సైన్యానికి గెరిల్లా యుద్ధ విద్యలో శిక్షణనిచ్చి వారిని గొప్ప యోధులుగా తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఛత్రపతి శివాజీ గారు. తర్వాత నావికా బలాన్ని కూడా అభివృద్ధి చేశాడు. ఎంతగానో ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. తర్వాత కొండజాతి ప్రజలైన మావలీలతో స్నేహం చేసి వారిలో జాతీయ భావనను నింపాడు. శివాజీ యొక్క దేశభక్తి, జాతీయ భావన ఆ తర్వాత కాలంలో జాతీయ నాయకులైన తిలక్, సావర్కర్ మొదలైన వారికి ఎంతో ప్రేరణగా నిలిచింది. ఓకే. మరి నెక్స్ట్ చూడండి, శివాజీకి పరిపాలనలో అష్టప్రధానులు అనేటువంటి మంత్రులు సహాయపడడం జరిగిందంట. ప్రధానమంత్రి ఎవరు అంటే
పీష్వా అని పిలిచేవారు. మరి శివాజీ అనంతరం రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది. కాగా దాన్ని విజయవంతంగా పీష్వాలు పరిష్కరించుకోవడం జరిగింది. అప్పటి నుండి మరాఠా పరిపాలనా వ్యవహారాలను పీష్వాలే చూడడం జరిగిందనమాట. మరి చూడండి, బాలాజీ విశ్వనాథ్, బాజీరావు, మొదటి బాజీరావు మరియు బాలాజీ బాజీరావులు మరాఠా రాజ్యాన్ని పరిపాలించారు. మరి ఇక్కడ చూడండి, మనకి అష్టప్రధానులు అంటున్నాం. అష్టప్రధానులు అనే మరాఠా సామ్రాజ్యంలోని మంత్రివర్గ ప్రతినిధి బృందం సుపరిపాలనా పద్ధతిలో అమలు చేసిన ఘనత ఈ మండలికే ఉందన్నమాట. మరి వాళ్ళు ఎవరనేది ఒకసారి చూద్దాం. చూడండి, మరి పీష్వా అంటే ఎవరంటే ప్రధానమంత్రి, సామ్రాజ్యం యొక్క సాధారణ పరిపాలనను చూస్తారు వీళ్ళు. అమాత్య అంటే ఎవరంటే ఆర్థిక మంత్రి, సామ్రాజ్యంలోని ఖాతాలను నిర్వహించడం వీళ్ళ యొక్క విధి. నెక్స్ట్ సచివ్, కార్యదర్శి, రాజశాసనాలను ఈయన తయారు చేస్తారన్నమాట. వాక్యాన ఈయన అంతరంగిక మంత్రి, గూఢచారి వ్యవహారాలను చూసేటువంటి మంత్రి అనమాట. నెక్స్ట్ సేనాపతి ఈయన వచ్చేసి సర్వ సైన్యాధ్యక్షుడు, రాజ్య రక్షణ మరియు నెక్స్ట్ చూడండి సైనిక వ్యవహారాలను నిర్వహించేటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ సుమంత్, ఈయన ఎవరంటే విదేశీ మంత్రి, ఇతర రాజ్యాలతో సంబంధాలు నిర్వహించే వ్యక్తి. నెక్స్ట్ న్యాయాధీష్, ఈయన వచ్చేసి ప్రధాన న్యాయమూర్తి, మరి పౌర మరియు నేర సంబంధమైన తీర్పులు చెప్పే వ్యక్తి అనమాట. నెక్స్ట్ పండిత్ రావు అంటే ప్రధాన పూజారి, మతపరమైనటువంటి అంశాలను నిర్వహించే వ్యక్తి. మరి నెక్స్ట్ చూడండి, రీజెంట్ అంటున్నాం. రీజెంట్ అంటే ఒక చక్రవర్తి మైనర్ లేదా అసమర్థుడు అయినప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించడానికి నియమించబడినటువంటి వ్యక్తి అనమాట. మత విశ్వాసి అంటే మత విశ్వాసాన్ని విశ్వసించే లేదా ఆచరించేటువంటి వ్యక్తి అని. మరి గెరిల్లా యుద్ధం అంటే ఏం చెప్పినాం, కొంతమంది సైనికుల ఆకస్మిక దాడిపై ఒక యుద్ధ వ్యూహాన్ని మనము గెరిల్లా యుద్ధం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.